దేవుడు నయం లెక్కున్నాడు. నయం ఎట్రా ఎట్రా దా ఎట్రా ఒకసారి వచ్చి. ఏమైందా వీడియో అన్నారు, అసలు స్టోరీ చెప్పలేదు, ఏం లేదు, పత్తకే లేదు ఇద్దరు. అరే నాకు కూడా కదే అన్నాడు. నేను ఇప్పుడే అత్త అని చెప్పిండు, అటే వెళ్ళిపోయాడు. నాకు అత్త అని చెప్పిండు, అటే వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ కళ్ళకు కనవల్లే నాకు. నేను అదే పని మీద పోతున్నా. నీకేమైనా పని ఉందా ఇప్పుడు చెప్పు. పని లేదు అసలు. మరి మరి బ్రోని వెతుకుదాం. బ్రో ఏడు ఎక్కడికి వెళ్ళి పోయేది బ్రో అయినా చూడరా. అరే ఎక్కడ పోయేది బ్రోనేనారా? అరే బ్రోనే కాదురా, ఆ బ్రోరా పారా. ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ బిర 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 ఉరకలు వెయ్యి చల 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 బిర 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 చల 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 బిర బిర చల చల బిర బిర చల చల. ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మావాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయా, అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే ఓయా. ఆగుర్రా నేను నువ్వు ఆగు 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 కాదు ఆగు కాదు సెట్ కాదు ఆగు. నేను స్టోరీ చెప్పే, నేను అర్థం లేదు. సామ్ చేద్ది కొంచెం కొంచెం సెటిల్ అయ్యి చెప్తా. అరే ఆగురా చెప్తా. చెప్పు చెప్పు కానీ పోను ఎటు పోను ఎటు పోక చెప్పు. ఇప్పుడు గిట్ట చేస్తారా రాత స్టోరీ చెప్పు. ఏం స్టోరీ? ఆ తర్వాత ఏమైంది? నువ్వు సగం స్టోరీ చెప్పు, ఏం జరిగింది? అబ్బా వైజాగ్ ట్రిప్ గురించి ఆరా. నువ్వు నేను గత 10 రోజుల నుంచి వెతుకుతున్నా. నేను మొత్తం స్టోరీ డే 2 ఇన్ వైజాగ్ రోడ్ స్ట్రీట్స్. రెండో రోజు మేమైతే వైజాగ్ రోడ్లల్లో తిరుగుతున్నాం. పొద్దున ఆర్కే బీచ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెష్ అప్ అయ్యి. వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు అట్లా జరులు చిత్కరిస్తుంది అట్లా. నైట్ వచ్చింది ఏడికే మనం ఏమన్నా ఇప్పుడు రాగానే నైట్ ఫుడ్ కోసం వచ్చింది ఈ చోటకి. వర్షం వాడారా ఇక్కడ అన్ని రోడ్ల మీద మధ్యలో కార్లు పెట్టేది అక్కడ నడుచుకుంటాం. ఫైవ్ స్టార్ హోటల్ తిన్నట్టు అనిపిస్తుందా నీకు? అంతకు మించి ఫైవ్ స్టార్ కన్నా స్ట్రీట్ ఫుడే బెస్ట్. టేస్ట్ ఉంటుంది. అలా తింటే సప్ప ఒక్క బీరు 1500 ఆడా. నిన్న రాత్రి బీర్ల కోసం లేకుంటే మేము ఆ పరిస్థితి.
పడండ్రా జీన్స్ ప్యాంటు ఋషులు బ్యాక్ ప్యాక్ లో పరువు లేదు అసలు లేకిన్ 1 సెకండ్ ఆల్ డన్. డే 2 గోయింగ్ టు అరకు. ఫ్రెష్ అప్ అయిపోయినా మేమైతే అరకుకి స్టార్ట్ అయినాం. బాయ్ బాయ్, వీఆర్ గోయింగ్ టు అరకు. వైజాగ్ అయిపోయింది ఇప్పుడే, అరకుకి వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో. వైజాగ్ పోయిర్రు, 2 బీచ్లు తిరిగిర్రా గంత పెద్ద వైజాగ్లో. మళ్ళీ అరకు పోయిర్రా అంటారు. తిండుడు ఉండు చేసుడు ఎక్కడ ఏంటి కథ? అయితే నువ్వు డైరెక్ట్ 2 బీచ్లు తిరిగి అరకు వెళ్ళిపోతారు ఎట్లా? లేదురా, అరకు పోలే, వానికి తెలియకుండా అరకు అని చెప్పిండు. కానీ వాస్తవానికి మేము రెడీ అయిన తర్వాత మేము ఇప్పుడు మన కైలాసగిరిలోని ఏంటిదా టికెట్ కౌంటర్, కైలాసగిరిలోని రోప్వే రోప్వేకి వచ్చినాం. ఇది స్వాగతం కైలాసగిరి రోప్వే. ఎందుకు ఏమైంది నీకు? ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. పోయినాక ఒకవేళ రోప్వే తెగిపోయింది అనుకో, పరిస్థితి ఏంది? మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? మనం ఇంతకుముందు అయినా తేనేటి పార్క్ వ్యూ ఈడ ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఏంది కైలాసగిరి రోప్ దగ్గర నుంచి చూస్తే ఇట్లుంటుంది. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎట్లుంది ఎట్లుంది నీ రోప్ ఎక్స్పీరియన్స్ చెప్పు. వావ్, ఇంటికి వచ్చినాక ఏమున్నదంటే చిన్న పోరాలు ఆడుకునే పార్క్ ఉన్నది. ఏమంటావు మామ, నీ ఫీలింగ్ ఎట్లున్నది? ఆడు ఒక్కటేసారి పోరాని అయిపోయినాయి. హంగ్రీయా? తినేమన్నా మంచి మంచి షాప్స్ ఉన్నాయి. పోరాలు అయితే మస్తు టైం పాస్ చేయొచ్చు. ఎస్, ఏమవుతుంది? చాలా ఆకలిగా ఉందట. తినిపి మరి తినిపి.
మనోడు గాలిలో సైకిల్ దొక్కుతుంది ఖాళీ. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏం చిల్లర కాదురా మీరు. మళ్ళీ ఎటు వేరే ఎటు తిరిగారు. దాని తర్వాత అరకు వేరు నైట్కి నైట్ ఏడ తిన్నారు 7:30 ఏంటిది మీరు? మేము అరకు రీచ్ అయినాక ఒక 5 స్టార్ హోటల్లో తిన్నాం.